వచ్చినటువంటి మీ అందరినీ కూడా నిజంగా నేను చాలా అభినందిస్తా ఉన్నాను. ఎవరా నువ్వు? సారీ సార్, గుర్తుకుంటా. సారీ సార్, రోడ్డుకి అడ్డంగా ఉంటే రోడ్ రోలర్ అనుకుంటుంది. ఆహా, రోడ్డుకు అడ్డంగా ఉంటే రోడ్ రోలర్ అనుకున్నా సార్. ముందు మోహన్ ఉంటాడు, మ్యాన్ హోల్ అనుకుని దిగు లోపలికి. ఎవడరా నువ్వు? సార్ సార్, ఫంక్షన్ కి వచ్చారా? లేదు, మొత్తం అయిపోయినాక కుర్చీలు ఎత్తి లారీలు వేద్దామని వచ్చా. ఫంక్షన్ కి రాని దేనికి వస్తా ఉన్నా? ఫంక్షన్ కే వచ్చాం. ఎవడండి? నేను ఏమన్నానండి? ఇప్పుడు అది కోపం తెచ్చుకుంటున్నారు. ఏమంటే గురుగారు తెల్లచొక్కేస్తున్నారు. కోపం వస్తే కోపం తెచ్చుకోక ఖచ్చితంగా నా కైపు తెచ్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? హలో, ఇప్పుడు ఏమన్నానంత బీపీ వస్తుంది మీకు? బీపీ వస్తే బీపీఏ వస్తుందండి, బియ్యం బస్తా రాదు. చెప్పండి. హలో, మీరు నోరు లేస్తుంది మీకు బాగా. అయ్యే కోపం వస్తే నోరు లేకుండా నాగార్జున సాగర్ డోర్ లేసుద్దా? ఏం మాట్లాడుతున్నాడండి వీడు? భయ్యా, నా వెనక ఎవరు లేరు అనుకుంటున్నారు? ఎందుకు లేరు? మోహన్ ఉన్నాడు, సార్ ఉన్నారు. వాళ్ళు కాదు, నా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఈ గ్రౌండ్ కూడా చాలా పెద్దది, అందుకే ఇక్కడ పెట్టారు. హలో, ఈ గ్రౌండ్ గురించి చెప్పట్లేదు. మరి నా వెనక ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? షాజహాన్ బాషా గారు ఉన్నారు. అబ్బా, ఇంకా రాత్రి ఫోన్ లో మాట్లాడా. రాత్రి ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టి అన్నాడు. మరి పెట్టగా నీ మొహానికి ఇంటికి పిలిచి చిత్రాకి అన్నం పెడతారు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఇగో చెప్పు. ఇందాక గోల్ ఇందరా ఇట్లా సొల్లు చెప్పుకుంటూ తిరుగుతావు. నాకు చాలా పెద్ద గోల్ ఉంది భయ్యా. ఏంటో ఆ గోల్? ఒక పెద్ద గది ఉండాలి. ఆహా, గది నిండా ఏసీ ఉండాలి. అబ్బా, అందులో మంచి బెడ్ ఉండాలి. నోట్ల కట్లు ఉండాలి. ఆ చైర్ ఉండాలి. ఆ చైర్ మీద కాలేసుకుని కూర్చోవాలి. నా మాట చెల్లుబాటు అవ్వాలి. అయితే ఒక పని చేయరా, ఈ సందు చివరి ఏటీఎం సెంటర్ ఉంది, అందులో సెక్యూరిటీ గార్డ్ గా చేరు. ఆ గది, ఏసీ, డబ్బులు గట్ల అన్ని దాంట్లోనే ఉంటాయి, బయట ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? హలో, నేను టేబుల్ వేసుకొని తొడ కొట్టి కూర్చుంటే చిల్లర చిల్లర గలగల గలగల పడుతుంది తెలుసా? అట్లయితే బస్ స్టాండ్ పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూర్చొని టేబుల్ వేసుకుంటే చిల్లర రాస్తానే ఉంటుంది. ఎక్కువ చేస్తారు భయ్యా. ఎక్కువ చేయకుండా ఏం చేయాలరా? ఇందాక అసలు నాకు మొహం, అసలు నీ మొహానికి ఏమైనా గోల్ ఉందా? నా మొహం గురించి మాట్లాడదు గురువు గారు. ఈ మొహానికి ఏమేమి సార్? ఆకాశంలో చందమామ తెల్లగా ఎందుకు కనిపిస్తుంది? సిగ్గుందా నీకు? బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కాబట్టి. అలాగే నలుపు వల్ల ఎంత గ్రేట్ మీకు అర్థం కావట్లా. ఇదిగో ఇట్రా, ఇందాక కారు దిగి వస్తుంటే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమన్నా తెలుసా? ఏముంది? వెళ్ళిపోమంది అంటావా? వెళ్ళిపోమంది అంట. ఆరే కట్టి వెళ్ళిపోమని ఉంటది. కాదు, అయ్య బాబోయ్ ఏంటా అందం అని. అబ్బా, అయ్య బాబోయ్ ఏంటా అందం అనలా. అయ్యా బాబాయ్ ఏంటి మందం, పొట్టేంటి బొమ్మ అన్నది. నోరు అవన్నీ పక్కన పెట్టు. ఎందుకే ఇక నీకేమన్నా? అరే నా సంగతి నిన్ను అడుగుతున్నావు కదా, నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్పు. అడుగు. ఇప్పుడు ప్రేమకి పెళ్లికి తేడా ఏంట్రా? ప్రేమకి పెళ్లికి తేడా ఏంటా? అది కూడా నువ్వే చెప్తావు సార్. అందరూ బాగా వినండి, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి వాళ్ళు అందరికి ప్రేమకి పెళ్లికి తేడా ఏంటంటే, ఇక్కడ ప్రేమ గురించి తెలుసుకోవాలని యూత్ చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఆల్రెడీ తెలుసుకొని పెళ్లి అయిపోయి రాలిపోయి ఊడిపోయిన చాలా మంది ఉన్నారు అందరూ. ఇది ఆడియన్స్ లో మీకు తెలీదు. నేను ఒకటి చెప్తాను సార్, పెళ్లికి ప్రేమకి తేడా అంటే చెప్పంటారు గురుగారు? పెళ్లి అంటే మనం దారంటే మనం అలా వెళ్తుంటే ఒక పాము వచ్చి పుస్తకం కాటేసి వెళ్ళిపోవటం పెళ్లి. మరి ప్రేమ అంటే? ప్రేమ అంటే మనమే పుట్టను ఎత్తుక్కొని దానిలో చేయి పెట్టి ఒక పామును బయటికి లాగి పసా 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 కాటేయించుకోవడం, అదిరా ప్రేమ అంటే. అవునా? అంటే ఇప్పుడు మా ఆడవాళ్ళందరూ నీకు పాముల్లా కనిపిస్తున్నారా? లేదు, నాగదేవతలా కనిపిస్తాను. నేను ఎందుకు తిడతాను? మీరు చూడండి ఎంత సీరియస్ గా చూస్తుందో. అదిగో చూడు, ఎవరు ఆడాలనగానే వచ్చింది ఈవిడ. ఎవరు మంచి. హలో 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 హలో, ఈ మైక్ తీసుకోండి. అది అంతే, చెప్పండి. హలో హలో. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటున్నారు. ఒక కన్నె పిల్ల వస్తే అందరూ ఎంత చక్కగా విజయం చేశారు తెలుసా? ఏంటి? ఒక కన్నె పిల్ల రాగానే అందరూ చక్కగా విజయం చేశారండి. కన్నె పిల్ల? ఇది కన్నె పిల్ల? మా కమాల్ భాష వాడి పడేసిన సబ్బు పిల్లలా ఉంది. ఇది కన్నె పిల్ల? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు నోరు పారేసుకో మాకు. ఏంటో ఏంటో పెద్ద తెలివిగలవాడిలా మాట్లాడుతున్నావు. ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక ధనమున్న ముఠ, ఒక జ్ఞానమున్న ముఠ ఇచ్చాడనుకో, మీరేం తీసుకుంటారు? మా మగవాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధనం అనే మూట తీసుకుంటాం. మీరేం తీసుకుంటారు? జ్ఞానం ఉన్న ముఠ తీసుకుంటాం. ఎవరికేం లేదో అదే తీసుకుంటారు. తెలియదు. మరి ఏమండి గురుగారు, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు, మగవాళ్ళు తెలివైన వాళ్ళు మీరే నిర్ణయించాలి సార్. మనం రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం, ఒక 500 రూపాయల నోటు, ఒక 200 రూపాయల నోటు పడిపోయింది. నువ్వైతే ఏది తీసుకుంటావు ముందు? ఆడవాళ్ళు అయితే 500 నోటే తీసుకుంటాం.
అది దీని తెలియదు ఎట్లా మేమైతే రెండు తీసి జేబులో పెట్టుకుంటాం, రెండు డబ్బులే కదా పిచ్చిమా. మీలాంటి కక్కుర్తెనులు ఉంటారని ఒక నోట్ వదిలేసామండి మేము. నీ మొక్క వదిలేసావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం మల్లరపల్లిలో. ఏంటి అంత తెలివిగలవాడివా నువ్వు? ఆ తెలివి గురించి బాగా నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అండి. ఏంటి? ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా ప్రతి ఊర్లోనూ. ఫైర్ స్టేషన్, అవును, అగ్నిమాపక కేంద్రం. ఆ ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు మాత్రమే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం తెలుసు కానీ ఆడపడం ఎక్కడ తెలుసు? మీకు కడుపు కాదు, నీకు దండం పెట్టాలి. 3 గొప్పలు కలిపితే చాలు, 6 గొప్పలు ఆడిపోతాయి మొత్తం. అక్క ఇది చూసావా, సూపర్ ఆలోచన, ఇలా తెలియదు ఏం పెడతారో అర్థం కాదు. అది ఏం మాట్లాడతారో. పార్లమెంట్ మీటింగ్ లో కూడా అన్ని మీటింగ్లు, అన్ని అజెండా పాయింట్లు ఉండవు వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు. అమ్మా శాంతి. కానీ ఏ మాట ఆ మాట, ఆడవాళ్ళు ఉంటేనే కల, వాళ్ళు అలా నవ్వితేనే లక్ష్మీదేవి లాగా ఇంటికి. మేడం మధ్య మధ్యలో హర్ట్ అవుతున్నారు, మళ్ళీ పొగడం కానీ నవ్వుతున్నారు. నాకు అర్థమైంది, మిమ్మల్ని పిలిచి మార్చుతున్నాను డైలాగ్ ఇప్పుడు. చెప్పండి. నేను ఎలా ఉన్నాను? నువ్వా అచ్చం బాహుబలి సినిమాలో అనుష్క ఉన్నట్టున్నావే, చప్పట్లో. అంత అందంగా ఉన్నానా? అవును, ఫస్ట్ పార్ట్లో పుల్ల జరుపుకుంటా చూడు, పిచ్చిది. లేకపోతే నువ్వు అందంగా ఉన్నా అంట. అందం గురించి నువ్వు బస్ స్టాండ్. బస్ స్టాండ్. అది బస్ స్టాండ్ మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు. ఎందుకంత ఆనందంగా వస్తున్నావు? బస్ స్టాండే. ఇదిగో బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఎవడంటే ఆడు వస్తాడు. అసలు అందమైన పిల్లల్ని కాపాడుకొని వెళ్ళాలంటే కష్టం ఈ రోజుల్లో. ఎవడు రెడీ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. అవునరా, పేరేంటో? సోనాలి. బిందెనా? చత్తు బిందె, చొట్లు ఉన్నాయి, తీస్తావా? సార్ నాకు చాలా సిగ్గు సార్. అబ్బా, అసలు పక్క చెప్పుకోండి సార్. అరే నీకు విషయం అడగాలనుందిరా. చెప్పండి సార్. నువ్వు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడతావా? మీకెలా తెలుసు సార్? హెడ్ మీద ఉండాల్సిన షోల్డర్ మీద సార్ ఆవిడ చూస్తుంటే నాకు కవిత పొంగి పొరలాడుతుంది సార్. దాన్ని చూస్తే కవిత వస్తుందా? అవును సార్. గురువు గారు ఎవరికైనా దాన్ని చూస్తే వాంత వస్తుంది, ఇది కవిత వస్తుందంట. ఏంటో విన్నాం, చెప్పరా? చెప్పండి సార్. నాకు దానికి చెప్పు. చెప్పండి. నీ అడుగులో నా అడుగు, అబ్బా నీ కోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాన్ని మూతి కడుగు. కడగరా? ఇందాక మా భాష, కమాల భాష టిఫిన్ తెప్పించాడు వాటర్ మీద. ఇంతకు ఎవరండి ఈవిడ? ఆవిడ మా ఆవిడ. ఇంతకీ నీకు ఏం చేస్తుంటారా? నేనేం చేయను సార్. మనకంటూ చాలా మంది పనులు ఉన్నారు. అన్ని పనులు వాళ్ళే చేస్తుంటారు సార్. ఏంటి మొత్తం పనులన్నీ వాళ్ళనా? మరి ఇంట్లో అంట్లు తవ్వడం మా పనులే, ఏదులు తవ్వడం మా పనులే, నీళ్లు పోయటం మా పనులే, కాపురం చేయటం మా పనులే. పనులే ఇలా సొల్లు చెప్పుకుంటూ తిరిగితే జరిగేది. అసలే పెళ్లి కాలేదు. ఈ రోజు మన పెళ్లి చూపులు. నువ్వేం చేద్దాం? ఎవరు పెళ్లి చూపులు? ఎవరు మీ మనవడికా? ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని మనలో ఉంటాడా? ఏమంటే చెప్పండి సార్, ఇంత చిన్న పిల్లలు మనలో ఉంటాడా? ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు సార్? నాకు అర్థమైందిరా. ఒక్క నిమిషం చెప్పు. మొన్న పెళ్లి చూపులోకి వెళ్తే పోలీసులు అన్నారు, బాబు బాల్య వివాహాలు చేసుకోవద్దు అన్నారు నన్ను చూసి. ఇంకా నయ్యం కోటి సినిమాలో పోక్సో చట్టం కింద చెప్పలే నిన్ను. అది కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు. చెప్పు. ఇప్పుడు అర్థమైంది, వీడు వాడేది హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కాదు, మరి డవ్వు. మొత్తం ఎగిరిపోయింది పవర్. ఇదిగో అబ్బాయి, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కాబట్టి అవునా? అత్తగారింట్లో ఏమన్నా చిన్న వస్తువులు ఇస్తాననుకో, నువ్వు పెద్ద వస్తువులు అడుగు. సూపర్ సార్. ఫర్ సపోజ్ వాళ్ళు సైకిల్ ఇస్తాననుకో, నువ్వు కార్ అడుగు. సూపర్ సార్. వాళ్ళు ఫ్యాన్ ఇస్తాననుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళు పిల్లలు ఇస్తారనుకో, నువ్వు వాళ్ళ అమ్మని అడుగు. ఇస్తారా సార్? ఇస్తారా సార్? నీకు ఆవిడే కరెక్ట్ రా, నీ ఆవిడేకే సరిపోద్ది. నా సంగతి తెలియదు ముందే. ఏంటి అడ్రస్ చెప్పింది? అడ్రస్ ఎస్. అత్తగారి ఇల్లు హైదరాబాద్. అవును, మీ అత్త అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నారా? అత్తగారి ఇల్లు హైదరాబాద్ అంటే ఒక డోర్ నెంబర్, ఒక స్ట్రీట్ నెంబర్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఎలా చెప్తావు? హలో, ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. మరి ఇవన్నీ డోర్ నెంబర్ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలియదా? అరే, చార్మినార్ దగ్గరికి ఆర్కే బీచ్ కి రోజు కొన్ని వందల మంది వెళ్ళి వస్తా ఉంటారు. మరి అది ఎందుకు వచ్చిందిరా ఇలా దిక్కుమని కోసం అడక్కు. అడ్రస్ నాకు తెలుసు. అంటే అడ్రస్ కి వెళ్తా ఉంటావా? సార్ 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 ఇవన్నీ పక్కన సార్. ఇప్పుడు జుట్టు ఏంటి సార్ ఇంత బాగుంది? అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ ఇంత మంచి బాగా వాడుతుంది. ఏం వాడతారు సార్ ఇప్పుడు? జుట్టు అనగా అక్క మొహంలో నవ్వు వచ్చింది చూసావా? అక్క అక్క కనుక్కుంటారా ఏముందా జుట్టుకి? నీకు నాకే అవసరం జుట్టు. చెప్పండి. ఏం పెట్టట్లే, నేను టోపీ పెట్టుకుని తిరుగుతున్నా. సరే, దాన్ని ఏం వాడుతుందో అంత ఏపుగా జుట్టు పెట్టడానికి కారణం ఏంటో అడుగు. ఏమండి ఏం వాడతారండి? పొద్దున్నే లేవగానే బాదం నూనెతో మర్దన చేస్తాను. మధ్యాహ్నం కుక్కుడుగా వెళ్తే తలంటి పోసుకుంటాను. రాత్రిగా విగ్గు తీసి గోడకు తగిలిచ్చుద్ది. ఇది విగ్గా? అవును. అంటే ఇదంతా డూప్లికేట్? జుట్టే కాదు, మనిషే ఒరిజినల్ కదా.
నీకు ఇక ఇవన్నీ పక్కన పెట్టు. ఇక పక్కనే గ్రేట్ గా మన దేశం కోసం మంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ముందస్తు వేడుకలు చేస్తున్నారు. అవునా? అయితే చాక్లెట్లు ఇస్తారా? చాక్లెట్లు వెనకటికి ఇల్లంటోడే నీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నాడంట. అది వీడి ముఖం అట్లా కాదురా, ఇది ఏ కులం మతం సంబంధం లేకుండా అందరూ ఐక్యతతో చేస్తున్న కార్యక్రమం. అయితే చాక్లెట్లు బిస్కెట్లు అంటారా, భోజనాలే ఉన్నాయి అక్కడ దరిద్రుడా. భోజనాలు ఉన్నాయా? అయితే నేను భోజనాలు చేసి వస్తాను, మీరు ఈ లోపు కామెడీ చేయండి. నువ్వు వచ్చింది దానికే నాకు తెలుసు. థ్యాంక్ యూ. శాంతి శాంతి మనం కూడా వెళ్దామా? అవును, నిన్ను పక్కన ఆవిడతో గొడవ ఏంటి? ఆవిడ అది కూడా నీకు లాంటిదే, తెలివి తక్కువది. ఏమండి నేను వెళ్ళాను, ఎవరైనా మన ఇంటికి టిఫిన్ చేసి వచ్చే టైంకి వస్తే ఏమంటాం? రండి టిఫిన్ చేద్దామంటాం. భోజనం చేసే టైంకి వస్తే ఏమంటాం? రండి ఫోన్ చేద్దామంటాం. ఆవిడ నిద్రపోయే టైంలో వచ్చింది, రండి పడుకుందాం నన్ను కొట్టింది తప్ప నన్నేం చేయమంటారు? అవును. అయ్యో, ఏంటి లడ్డు? ఇదా నిన్న సుబ్బారావు గారు రాడుతో కొట్టాడులే. సుబ్బరావు రాళ్ళతో కొట్టాడా? ఆ. ఆ టైంలో నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది, అందుకే కొట్టాడు. ఈ కిలో కాదు, ఇంటికి రా చెప్తా. అబ్బా,